ఖరీఫ్ సీజన్లో సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలో తూర్పు గోదావరి ఒకటి. ఇతర జిల్లాల రైతులు వర్షం కోసం అల్లాడుతుంటే కోనసీమలో మాత్రం భారీ వర్షానికి వరి నాట్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు ఒట్టిపోయినా గోదావరిలో జలసిరి తగ్గలేదు. పంటలకు ఇబ్బంది లేకుండా కాల్వలకు నీరు వదులుతున్నారు. అయితే జిల్లాలో నీటి కష్టాలు లేకున్నా 100% నాట్లు మాత్రం నేటికి పూర్తి కాలేదు. పెట్టుబడి కౌలు సమస్యలతో మధ్య డెల్టా రైతులు అవస్థలు పడుతుంటే అరకొర వర్షాలతో మెట్ట ప్రాంతంలో 40% నాట్లు పడ్డాయి. మొత్తంగా జిల్లాలో ఖరీఫ్ సాగు అనుకున్న రీతిలో ముందుకు సాగడం లేదు. తూర్పు గోదావరి జిల్లా రైతులు చిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇతర జిల్లాల రైతుల మాదిరిగా నీటి ఇబ్బందులు లేకున్నా సాగు మాత్రం చేసుకోలేకపోతున్నారు. ఆగస్టు 15 వస్తున్నా నాట్లు పూర్తి కాలేదు. జూన్ 15కే కాల్వలకు నీరు విడుదల చేసినా సాగు రథం కదలడం లేదు. చేతిలో చిల్లి గవ్వలేక కూలీలు దొరక్క సాగు కుంటుపడింది. కౌలు రైతులకైతే పెరిగిన కిస్తీతో దిక్కుతోచడం లేదు. వ్యవసాయం ఎందుకు లేట్ అవుతుందంటే సరిసైన ప్రభుత్వం సరిలేక ఆలస్యమైపోయింది. కాలువ పనులు పోగాక వర్షం పోగాక వాతావరణం సరిలేకండి వర్షాలు లేక నీ సరిసైన సర్దుబాటులో లేక ఇవి పట్ల ఆలస్యమైపోతున్నాయి. మాకేమో ఒక డిఏపి బతుందండి 1500, మాకేం కిట్టుబడి అవ్వట్లేదు. ఈయనందరుడేమో 25 బత్తాలు చిత్తి 30 బత్తాలు చిత్తిమంటున్నాడు. మాకు అందుకు శాతం మేము ఏమి చేయలేకపోతున్నాం. మా వల్ల అవ్వట్లేదు. ప్రభుత్వం సరి చేసుకుంది, ప్రభుత్వం ఏమో సరిలేదు. రుణాలు మాఫీ లేదు, ఏమీ లేదు. మాకు సరిసైన సర్దుబాటు వ్యవసాయం అన్ని విధాలు లాస్లో ఉందండి. పెట్టుబడి పెట్టలేకపోతున్నామండి. కూలోడికి రోజుకి టైంకి ఇచ్చేయాలండి. నాట్లు లేట్ అవ్వడం అంటే అండి అదండి లేట్ అవ్వడం అనేది పెట్టుబడి పెట్టలేకండి. పెట్టుబడి దొరక్క ఉన్న అప్పుల్లో బాగా ఉంది. దాని గురించి లేట్ అయిపోయింది. పెరిగిన ఎరువుల ధరలు, లభించని బ్యాంకు రుణాలు, రుణమాఫీ ఇబ్బందులతో గోదావరి డెల్టా రైతులకు పెట్టుబడి సమీకరణ పెనుభారంగా మారింది. ఇటీవల భూ యజమానులు కౌలు ధర పెంచడం కౌలుదారులకు గుండె మీద కుంపటై కూర్చుంది. అలాగే ఆయకట్టుకు వదిలిన నీరు సక్రమంగా చేరకపోవడం వంటి కారణాల వల్ల వరి సాగు ఆశాజనకంగా సాగడం లేదు. మెయిన్ నాట్లో లేట్ అవడానికి కారణం ఏంటంటే ఒకటి వర్షాలు లేట్గా పడుతున్నాయి. తర్వాత రెండోది ఏంటంటే కూలీలు కొరతగా ఒకటి ఉంది. తర్వాత పెట్టుబడులు మెయిన్ ఏంటంటే రైతుకి సరైన టైంలో పెట్టుబడి లేక మేమందరం కౌలు రైతులు అండి. ఆ కౌలు రైతులు అవటం వల్ల ఏమవుతుందంటే మాకు ఏ విధంగా కూడా ప్రభుత్వం నుంచి సరైన పంట మీద కానీ ఏమైనా సాయం అందట్లేదు. కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చారు కానీ 5 ఎకరాల రైతుకు కూడా 1 ఎకరం రైతుకైనా 10,000 మించి ఎవరో ఇవ్వట్లేదు. తర్వాత ఈ పంటకి సరైన గిట్టుబాటు ధర లేదు. ఎరువులు పురుగు మందుల రేట్లు కూడా ఎక్కువైపోతున్నాయి. గతి లేక చేసినట్టుగా వ్యవసాయం ఏదో ఆధారాలు ఇది అన్నట్టుగా చేస్తున్నారు తప్ప కానీ మనస్ఫూర్తిగా వ్యవసాయం చేసే విధానం ఏమీ లేదు. వర్షాలు లేక ఉడుపులు లేట్ అయిపోయి మాకు అందులోనేమో కూలీలు దొరక్క లేట్ అయిపోయి అలాగైపోయిందండి. దాని గురించి ఏమో రైతులేమో చిత్తులు 10 బత్తాలు చిత్త అంటున్నారు. మాకు గిట్టుబడి ఏది అవ్వట్లేదు. ఈ జనం ఏమో రేట్లు ఎక్కువైపోయి ఇదివరకు అయితే సెప్టెంబర్ నెల కల్లా దగ్గర కోత వచ్చేసి అలాంటి చాలా లేట్ అయిపోయింది. మాకు కాలువ నీరు రావట్లేదండి. ఆలస్యం వదులుతున్నారు. కాలువ నీరు తిన్న తర్వాత ఏమో ఒకమూలు వేసామంటే ఒకమూలు అన్ని వనకపోయాయండి, తేలిపోయి మళ్ళీ రెండోసారి వస్తుంది. దాన్ని బట్టి ఏమో మళ్ళీ మేము లేట్ అయిపోతుంది. ఇప్పుడు మాకు పెట్టుబడికి ఏమో మాకు అప్పులు తీసేస్తాను అన్నారు. మాకేమో డబల్ అప్పులు అయిపోయి మాకేమో అప్పులు దొరకట్లేదు. మేము ఉడితే కొంచెం ఇబ్బందిగా ఉంటున్నాయండి. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 2,33,000 హెక్టార్లు. ఇప్పటి వరకు 1,72,000 హెక్టార్లలోనే నాట్లు వేశారు. తూర్పు మధ్య డెల్టా మినహాయించి మిగతా చోట్ల ఊడుపులు మందగించాయి. ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో వర్షాభావం సాగును ఆటంకపరుస్తోంది. ఇక గత నెలలో కురిసిన భారీ వర్షంతో కోనసీమ ప్రాంతంలో రైతులు మళ్లీ నార్లు పోసుకోవలసిన దుస్థితి దాపురించింది. సుమారు 5,000 ఎకరాలు ముంపునకు గురైనందువల్ల సాగు మొదటికి వచ్చింది. ప్రస్తుతం నీటి విడుదలకు ఇబ్బంది లేకున్నా ఇవే పరిస్థితులు కొనసాగితే రబీకి నీరు అందించడం కష్టమేనని నీటిపారుదల శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. యాక్చువల్గా గత 10-15 సంవత్సరాల్లో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఇన్ఫ్లోస్ చాలా లీస్ట్గా రికార్డ్ అయ్యడం జరిగింది. జూలైలోనే 60 నుంచి 170 టీఎంసీలు సర్ప్లస్ చేయడం జరిగింది. ఇది గత 10 సంవత్సరాలతో కంపేర్ చేస్తే దిస్ ఇస్ ద లీస్ట్ వాటర్ లెవెల్స్ అండి. అయినా సరే గోదావరి డెల్టా మీద ఖరీఫ్కి వచ్చి ఎటువంటి ఇబ్బంది కూడా ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే చాలా తక్కువ వాటర్ ఉన్నా సరే రబీలోనే మేము కష్టపడి వాటర్స్ సప్లై చేసి రబీనే గట్టెక్కించాం కాబట్టి ఖరీఫ్కి అయితే ఇబ్బంది ఉండదు. ఇదే స్థాయిలోనే కనిష్ట లెవెల్స్ తో మెయింటైన్ చేయడం జరిగితే రాబోయే రబీకి ఇబ్బంది పడతాం. గోదావరిలో నీరు అందుబాటులో ఉన్నందువల్ల మైదాన ప్రాంతానికి ఇబ్బంది లేకున్నా మెట్ట రైతులు వర్షాభావాన్ని చవిచూస్తున్నారు. 93,000 హెక్టార్ల విస్తీర్ణానికి గాను 42,000 హెక్టార్లలోనే నాట్లు పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా వర్షాలు అనుకూలించని పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేలా విత్తనాలు సిద్ధం చేశామని అధికారులు వివరిస్తున్నారు. మినుము, పెసర పంటలు వేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు.
వర్షపాతం ఆశాజనకంగానే ఉంది. అయితే ఎక్కడైనా సరే టైలెండ్ ఏరియాస్లో వాటర్ సరిపోక ట్రాన్స్ప్లాంటేషన్ వేసుకోవడానికి అవకాశం కనుక లేకపోయినట్లయితే దానికి కంటింజెన్సీ కూడా మేము తయారు చేయడం జరిగింది. సుమారుగా ఒక 15,000 హెక్టార్స్ కంటింజెన్సీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి షార్ట్ డ్యూరేషన్ పంటలైనటువంటి ఈ మినుము, పెసర విత్తనాలు కూడా మేము రెడీ చేయడం జరిగింది. తర్వాత ఈ ప్యాడీలో ఈ సంవత్సరం ఎక్కువగా మనం డైరెక్ట్ సోయింగ్ ఖరీఫ్లో ఎప్పుడు ఉండదు, కానీ డైరెక్ట్ సోయింగ్ ఎక్కువగా మనం ఎంకరేజ్ చేయటం వలన ఈ సంవత్సరం దగ్గరగా ఇప్పటికీ 45,000 హెక్టార్లలో డైరెక్ట్ సోయింగ్ పడింది. రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఖర్చు తగ్గుతుందని. తుని, తొండంగి, శంఖవరం, పిఠాపురం, గొల్లప్రోలు, రంగంపేట తదితర మండలాల్లో ఖరీఫ్ వెనుకబడిపోయింది. నీటి కష్టాలు, ఆర్థిక సమస్యలతో అన్నదాతలు కలవరపడుతున్నారు.